వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. మూడో శనివారం స్వచ్ఛందర స్వచ్ఛ దివాస్ ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంకల్పించింది. సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షులు జయన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఓవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. అనంతరం బి తాండ్రపాడు గ్రామ వీధుల్లో పరిసరాలు పరిశుభ్రత అంటూ అవగాహన ర్యాలీ చేశారు. పంచాయతీ సెక్రటరీ గోపాల్, జనసేన నాయకుడు రాంబాబు, టీడీపీ నాయకులు వెంకటేష్లు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, స్వీపర్లు పాల్గొన్నారు. గ్రామంలో కొంత ఏరియానైనా మనము ఈ బ్యానర్ పట్టుకొని కూడా మనం ర్యాలీ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన క్లస్టర్ల వైజ్గా మనం వారందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి 2 చెత్తబుట్టలు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తున్నాము. మీరు ఈ క్లాబ్ మిత్ర వాళ్ళు ద్వారా మరి పంపిణీ చేస్తాము. అప్పటి తర్వాత వాళ్ళు తడి చెత్త పొడి చెత్త గురించి కూడా మనము గ్రామాల్లో అవగాహన చేసి వారు గ్రామంలో చెత్తను బయటికి ఎక్కడంటే అక్కడ వీధుల్లో పడేయకుండా మరి మన క్లాబ్ మిత్ర వాళ్ళకు తెచ్చి ఇచ్చే విధంగా మనం గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ మోటివేషన్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాం. స్వచ్ఛ సాహి సేవ ఇగ్గి పట్టుకోండి దాని ప్రతిపాదనలు పంపించున్నారు. అందులో భాగంగా మనము ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా విషయాన్ని ఆయనకు విశదీకరించి ఈ యొక్క షెడ్డును ఇప్పటి నుంచి నిర్వహించాలని చెప్పి ఈ యొక్క వానపాములు కూడా రేపటి నుంచి మనం చేయాలని చెప్పేసి ఇక్కడ పెండ కూడా మనం తీసుకొని ఇచ్చినాము. కాబట్టి మనము ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మన ఎంప్లాయీస్ కావచ్చు, క్లాబ్ మిత్ర వాళ్ళు కావచ్చు, ఈ యొక్క షెడ్ గురించి మన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వారు ఫోన్ల ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈ యొక్క షెడ్ ప్రాముఖ్యత గురించి, ఈ షెడ్ ఉందా లేదా అని ప్రభుత్వం నుంచి ఫోన్ల ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క షెడ్ గురించి మనము మీరు అందరికీ మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకు ప్రతి ఇంటి నుంచి పొడి చెత్త తడి చెత్తను సేకరించి మన ఈ షెడ్ వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ముఖ్య ఉద్దేశము. అందుకనే మనకు ప్రభుత్వం నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకు శాలరీస్ కూడా క్లాబ్ మిత్ర వాళ్ళకు ఇస్తున్నారు. అదేవిధంగా ట్రైసైకిళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మరి మన గ్రామానికి ట్రాక్టర్ కూడా మంజూరు చేసి ఉన్నారు. ఆ ట్రాక్టర్ కూడా విరివిగా మన గ్రామంలో తిరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా మన గ్రామానికి 2500 చెత్త బుట్టలు కూడా మనకు పంపిణీ చేసి ఉన్నారు. అది మనకు సర్పంచ్ కావచ్చు, మనకు కావచ్చు టైం లేనందువల్ల మనం ఇవ్వలేకపోయినాము. రేపటి నుంచి మనం ఫోటో మన దాంట్లో కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్
సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమైన అంశం ఏంటి అంటే లాయర్స్ కమ్యూనిటీగా ప్రతి ఒక్క లాయర్ మీద కూడా రాజ్యాంగ నైతికతని సమాజంలోకి తీసుకువచ్చిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ క్యాడర్గా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతని సమాజంలో నిర్వర్తిస్తారని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే కొత్త చట్టాల వల్ల ప్రభుత్వాలు ఎట్లా సాధారణ పౌరుడికి కూడా అన్యాయం చేయబోతున్నాయి అనే అంశం మీద కూడా ఇక్కడ చైతన్యవంతంగా అందరు లాయర్స్తో కూడా చర్చించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించి కమిటీని ఇక్కడ ఎన్నుకొని చంద్రుడు గారు ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే మొత్తం కమిటీని కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో సాధారణ పౌరులలో కూడా రాజ్యాంగ నైతికతని, ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లే కార్యక్రమాలు